చేన్లు చిలకలు పంటలు పైర్లు మొత్తం తోటల కాంచ మొత్తం ఓడుకున్నాడు ఒక్కతే నేను కానీ శివనెల్లి మాత అయిపోయింది మాత నేను కానీ కళ్ళ వచ్చింది అబ్బాబా శుద్ధివా గాలి పోయి కమ్మ తెచ్చుకుని ముట్టి ధర పెట్టుకుని పెద్ద లా చేసుకునే కలం వచ్చి నా చేన్లు వాయ నా చిలకలు వాయ పెడతానని కానీ టైం లేదు టికాన లేదు ఒక్కడే కొండన్న మూర పోతనే ఉన్నది అత్తనే ఉన్నది నీ ఒక్కదాన్ని అయిపోతే నీ పొద్దు 3 పుట్టు మాము 3 పుట్టు ఇక తాళాలు పెట్టిన వాళ్ళు వేనాక డోర్లు పెట్టుకుని వేనాక దాదా ఇక మొత్తం అడుగులు నేను ఒక్కదాన్ని అయినా కాబట్టి ఇక నా భర్త కట్టిన మంగళసూత్రం ఒకటి ఉన్నది అదొక్కటి నువ్వు ఓడుకున్నది అనుకో ఈ తోటలు ఈ చేన్లు ఈ కోట మొత్తం నీకు అప్ప చెప్పిన రాజు నేను వెళ్ళిపోతాను తల్లి దగ్గరికి చిన్న బిడ్డ శివకల్ల మాత కడుపు ఇగో నీ పంటలు నీ పైర్లు 72 కుంటల కింద పంట 62 షర్ల కింద పంట ఆకు తోట అల్లం తోట జామ తోట ఇగో ఈ తోటల కాంతి నాకు ఇస్తున్నా నీ మోతగా ఓడుకుంటే నా చేను నా కోట మొత్తం నువ్వన్న ఓడుకో నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా లేకపోతే నీ దగ్గర ఉన్నాయని మొత్తం నేనన్న ఓడుకుంటా నువ్వు ఒక్క నువ్వు ఉండాలి నువ్వు చిన్నదాని అయితే శంకిందానివి మరి నాతో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు బాగు శంకిందానివి బట్ట నేను నేర్చుకొని నేను నేర్చుకోలేదన్నదాని నేను పోతాను అన్ని నువ్వే ఉంచుకో నాకేమవుతు నువ్వు అట్టిగా ఇచ్చినా నేను తీసుకోను అమ్మో నీకు ఆటలు కావాలి ఆట మీదనే కావాలి ఆట మీద ఓడుకొని గెలుచుకునేదే గొప్పతనం కావాలి లంగ శ్రేణులు పోతావు అయితే ఆట తెలుసు కానీ వాళ్ళు రాదుకు పాపం ఇట్లా కట్టం అయితే అనికేం తెలియదు సరేనా మరి వేసమంటే దూదాల మీద మళ్ళా గెలిపి వస్తా ఉన్నారు మనది ఓడిపోయింది ఆమెది గెలిచింది శివనెల్లి మాత దూదాలు గెలిచేస్తా ఉన్నాయి రాజు వాళ్ళ రాజు దూదాలు ఓడిపోతా ఉన్నాయి మరి గొల్లోలు అంటే తప్పవరాయి సత్యాత్కులయ్యారు నీతిమంతులయ్యారు నీ దీంతో వెళ్ళేందు కానీ ఆ ఎన్నో చెప్పుకోకుండా కొడితే గొల్లరాజు ఉన్నాయని ఒకసారి ఎందుకంటే ఆవులో పొద్దు పోతాను కాబట్టి మరి ఆవులు నీళ్ళగానే గడ్డి మేయన్నే మళ్ళీ నేను పోవన్నే ఓ ఇక్కడ కాదు అక్కడ కాదు కలియా దచ్చనా వెళ్ళిపోవన్నా నేను అబ్బా పైగా పని రావడం వేటు దక్షిణాది రావడం వేటు దీంతో నాకేది కానీ అనుకుంటాను కట్టుంటది మన ఆటలే ఆడాలి ఆటలు ఓడాలి మనం అంతే మళ్ళా మరి మరి గిల గిల గల్పి రామే రామ మాత ఓడుకున్నా అర్థం ఓడుకున్నా పక్కసాప పరిగా ముఖం ముందు ఓడుతాకేని ఒక్కో దూదాన రెండో దూదాన మరి అసలు 7 దూదానికైనా అన్ని ఓడుకున్నది వలరాజు దగ్గర నుంచి అని పాకులు వర్తమే ఓడుకున్నది పక్క సభ పరిగమ్మ ఒక ముంత ఓడతా అని సలపెరుపుల కాంచెని ఓడుకుంది కంచు రడవేలు కాలిపోములు తేనినైనా ఓడుకోనినేమో కావల రాజుకేమో కుంటి గుర్రాన్ని ఇచ్చింది దేవికేమో ఇరిగిపోయిన పల్లాకి ఇచ్చింది మెడ
మీద కట్టె పెట్టి మరి అసంటి ఎలా కొడుతూ ఉన్నదమ్మా మస మౌరులకి అని రాజుల రాజునేమో మరి మెడల మీద కట్టె పెట్టి దొరికిస్తూ ఉన్నదే రాజుల రాజు నా చూద్దివా నా యావులు నా సంపాదన చేసుకొని నన్ను దొప్పిస్తూ ఉన్నదా మరి అడవిలోని రాజు ఏ తేరు వెళ్ళిపోతా ఉన్నాడు బ్రహ్మవల్లో దేవుని పట్టుకొని రామచంద్రవేణి రాజుదేవా దేవా పోతా ఉన్నాడు ఉన్నాడు ఎంత పని అయిపోయే ఓ దేవుడు కడుపు కాలిపోనే శివనల్లి మాత కోటి మాతవని మాతావు నాగల్లదలపాయే ఓ మాత ఏమే మాత మంత్రకోటి మాత మాయదారు మాత ఇతగల్ల మాత బుద్ధిగల్ల మాత అని నాకు తెలియలేదునే ఉలవల రాజు ఉల పోసుకుంటూనే రాజునే ఉలవల రాజు ఉల పోసుకుంటున్నమ్మా భార్యలో దేవుని పట్టుకొని రాజుల రాజునైన మరి అసంటి అడవిలోనే రాజు ఆగం లెక్క వెళ్ళిపోతా ఉన్నాడు ఉల రాజు దుఃఖము దుఃఖము ఎవరికి మాలమయే మాలము శుద్ధివాసం చిన్న బిడ్డ సుగల మాత కట్టుపోత మాత కరగల్ల మాత ఇతగల్ల మాత బుద్ధిగల్ల మాత రా మాత చూద్దా మాతనే అట్టి ఎవల రాజునే ఏం తెలియని గొల్ల రాజునే అన్ని ఓడుకొని మరి కనుక సింహాల గత కింద పెట్టుకొని పోతా ఉన్నదే పాప ఎట్టుకుంటేనే మంత్ర కోడి మాత మరి అల్లకేని మష మౌరులకేని ఆవులెల్లనంటే ఎల్లయి దేవుడేమో కోరడంత బండారు వచ్చింది పెయ్యి యాగుల మష మౌరు లోపల వచ్చేటప్పుడేమో యాగుల మీద గుప్పినాడినే 5 వాగులేమో 5 కోలాలేమో అల్లకేనినేమో అమ్మాను జన్మలు అరిదేరుకుంటా ఓల రాజు వెయ్యతోలేమో శివనెల్లి మాత మరి ఆవులు వెనకబడ్డది 5 ఆవులు 5 కోలాలు వెనకబడ్డది వాగులేమో మరి బుస బుస పడుతుంది వెనకత్తే తన అత్తుని ఆవులేమో తోలు పట్టి ఓల రాజు తోలు పట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి నీ ఆగుల పోడిగా అన్నది శివనెల్లి మాత పోని అని వదిలిపెట్టింది అసమంటే మశమారోకి వెళ్ళిపోయింది అడివిలా యారాజు యారాజును ఉలవల ఆతన యారాజు రాజు దొరల లెక్క ఉలవల మరి అసమంటే రాజునైనా ఉల పోసుకుంటున్నాయన మరి వెళ్ళిపోతూ ఉన్నాడు రాజు ఉల రాజు వెళ్ళిపోతా ఉన్నాడు ఉన్నాడు రాజు వెళ్ళిపోతా ఉంటుంటే అయ్యలు వచ్చారు బ్రహ్మల బట్టలు ఓగులు జంగాల కాంచేని రాజు దుఃఖాలు మరి అసముడి శరలేమో అసముడి దుఃఖాలు కోసలేమో రాజు ఏమి ఏడ్చుకుంటావు బామ్మ వల్ల దేవి నేను ఏడ్చుకుంటేనేమో ఏడ్చుకుంటా తుడుచుకుంటా దచ్చనాది రాజు వెళ్ళిపోతా ఉన్నారవ్వా వెనకటేమో కాపులై గొర్రున్నాయి మరి గొల్లలు ఆగులు ఉన్నాయి మరి అసంటి ఆగులు మరి బ్రహ్మ వల్ల దేవి 4 దిక్కులు చూసింది రాజా మన ఆగులైతే
జంగల్ల మంత్రకోటి మాత మాయదారు మాత అన్ని ఓడించుకున్నారు. పాపం ఇష్టు చూసిండు, బ్రహ్మ చూసిండు, మహేశ్వరు చూసిండు. పాపం ఏం చేయాలని గొల్లరాజుని పాపం అట్టిగా ఓడించుకొని అన్ని ఎలా కొట్టు తీసుకున్నా. ఏమి తెలియని ఎట్టి ఏదో రాజు అన్ని ఓడించుకున్నారు అని పాపం ఏం చేసినా దేవతలు ఇంత కొరడ బండారు పట్టి ఆగల మీద వారికి ఆ మందలకేని 5 ఆగులు 5 కోయిలాలు అమ్మో అని ఓ అని వరుకుంటా రాస్తా వరబట్టి రాజు తోలు ఏనాడు బట్టి మరి మొగోను చూపు మోటు చూపు ఆడవిల్ల చూపు 4 దిక్కుల చూస్తాం. మరి 4 దిక్కుల చూస్తారు. మరి ఆడవిల్లనైనా మాట అన్నా ముచ్చట అన్నా 4 దిక్కుల వింటారు. 4 దిక్కుల వింటారేమో కానీ మరి అసమంటి మొగోని చూపు మోటు చూపు ఉంటదేనావా? ఓ నాదవల రాజా, మన యాగులైతే మన దగ్గరికి వస్తాయి, మన గోవులైతే మన దగ్గరికి వస్తాయి. పేరు పెట్టి పిలవన్నది పేరు పెట్టి పిలవన్న వారికే మరి ఒలరాజు చూస్తా పిలిచేత చూస్తా మన అయితే మన దగ్గరికి వస్తాయి, మన రాత మన అదృష్టం ఉంటుంది వస్తాయి పోత ఓని అనుకున్నాడు. మరి దాని శివుని మాత కడుపు గాలిపోను. ఒక 5 ఆగులు ఇవ్వా, 2 కొయ్యాలు ఇవ్వా, ఒక బట్ట ఇవ్వా, బాతో ఇవ్వాయే. అదేమో సంపత్తి సాది పెంచినట్టు గొల్లోల ఆవులన్నీ ఓడుకొని 72 బిడదములు ఆవులు అన్ని కనకసింహాల కథ కింద పెట్టి మరి ఒలరాజు కడుపులా ఒక గర్భంలో ముట్టెలు పెట్టి అమ్మని కొడతాను ఆగలు కొట్టుకొని అయ్య ఒలరాజు ఆ మశమౌరు వదిలిపెట్టి 5 ఆవులు 5 కోయాల కొట్టుకొని మరి ఒలరాజు దక్షిణాదిరాజు వెళ్ళిపోతూ పోయి
ఉన్నాయి, చీకటి అయినాయి. మరి కన్ను చీకటి అయింది. కన్ను చీకటి ఎప్పుడయిందో కన్ను చీకటి వారికే మరి ఈడ ఈ అక్కదేవులకు ఉంటున్నది. ఆగిల మర్యాస ఉంటుంది. ఈడ ఆగులు ఆపుతా ఈ సంవత్సరం వండుకున్నా ఇవాళ నీళ్ళు తాగుతాయి, పోయి అన్నం తింటాం, ఇంత పక్షాలు వండుకుంటాం, ఇంత నేతి పోస్తూ కరగపోసుకొని కళ్ళు కూడా తాగుతాను అనుకున్నాం. రవరాజులేమో మరి మరి కాడ ఆగులు ఆపిండే మరి గాడ ఎప్పుడు ఆగుల వారికి మరి ఒక సూదివాని గుండు శుక్ల అర్థం మరి అసౌటి సూదివాని గుండు కాడ ఆగుల ఆపారు. ఆడ స్టాప్ వేసేసిండు. బండ్లు ఆడదాకా వెళ్ళి స్టాప్ లో పడ్డాక పోయి కలబడి తాగుతావా మరి అసలు ఏనాయన స్టాప్ అయిపోయినాయి. ఈడ వంటనన్నాడు ఒలరాదు ఆ గుండె కింద ఆవులు మెత్తానే పక్క పంటి ఆ గుండె కింద అంటాడు. ఆడ పడుతుంది కాదు చూసుకుంటావో లచ్చేదినే ఎటు చూస్తున్నావు అటు పడుతుంది అది. ఆ సముటి నాయన సూది వానుకుంటూ మరి సుఖల పడతాం కాడ వంటనని మరి నిద్ర వేయండి ఒలరా ఈ తల్లి గంగలే ఆయన కళలు వేయిందో. రాజా ఈడ ఉత్తరాయి కాళీ వదిలిపెట్టిను ఆడ అదయింది. ఇక శివనెల్లి మాత అడుగుని ఇగో ఈ గుండె కింద ఇగో ఇక్కడనే దొనకొండ నగరం కట్టుకో, దొరటి గంబాలు కొట్టుకొని దొనకొండ నగరం కట్టుకో. ఇగో ఇక్కడ ఈ మరి కింద ఒక్క చిన్న పుట్టున్నది అక్కదేవులకుంట హాయిలో మరి ఇగో ఈ కుంట ఉన్నది కానీ ఇగో ఇన్నే కట్టుకో, ఇగో దొనకొండ నగరం కట్టుకోమని చెప్పింది. ఎప్పుడు గంగదేవి కళలోనే చెప్పారు ఆ మాట సుత తిన్నాడు. మళ్ళీ మాట చెప్పింది ఓ వలరాజా ఇక నీకే ఇక్కడ బాగా దూరం లేదు, ఇక గిన్నె నీ దొనకొండ నగరం నిల్చుంటావు. ఇగో ఈ అక్కదేవిలో మరి ఉన్నది, ఆ మరికాడ పుట్టున్నది, ఆ పుట్టలో 7 బొక్కేల ధనం ఉందని మా మనవరాలు కన్నదేవి ఇన్ని చెప్తుంది నాకు. నేనే ఈ శనిల మాల కడుపు కాలిపోను, ఆవులు ఓడుకుంటే, అర్థం ఓడుకుంటే, పశ ఓడుకుంటే, ఫలం ఓడుకుంటే, కంచు రడవేళ్ళు కాలు కొమ్ములతో ఒక 72 పెడదాం కానీ మరి తింటామంటే మరి బియ్యం లేవు, మరి తాగుదామంటే మరి పైసలు లేవు, మరి ఇన్ని పైసలన్నీ ఉండద్దా నాకు ఉండాలని పైసలు పాలెం లేవు అని గంగదేవి మాట కళ్ళు తాగుతారు చల్ల తాగుతారు అని అంటే ఎక్కటోళ్ళు కళ్ళ ఎరిగినట్టు ఇప్పటి సత్యాతకులు అప్పటి వాళ్ళు తాగిరు కానీ కళ్ళు ఇప్పటి వాళ్ళు పాలు పెరుగు తాగుతారు గట్ట గట్ట చల్ల తాగుతారు చల్ల తాగుతారు. సాటి మాటలు చెప్పరు, పితోలు మాటలు చెప్పరు, వాడి మాట చెప్పరు. ఏ సత్యాతకులు ఎక్కటోళ్ళే చేసిరు, అప్పటోళ్ళే పాపం అవతలాడిరు. ఎక్కటోళ్ళు కళ్ళు తాగిర్రు, నీసు తిన్నారు, గౌసు తిన్నారు, పొలం కాడ కూడి పోయినారు, కూడి పట్టుకొని రాజాలు కోసుకోవాలి వచ్చింది కోసుకొని అక్కడ బూరి విక్కుని వాళ్ళు కాజేయం తీసుకొని కాల్చుకొని తినవు. అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు మొత్తం సట్టెడు వారాలే, మొత్తం వారాలే. కొండకు లింగంకాయనే, మెడకు లింగంకాయనే, కట్టె లింగంకాయనే, తల్లి లింగాలు మన గొల్లలకు. మరి దూరడు బొమ్మలు కొట్టి దూరకొండ కట్టుకున్నాడు. తెల్లారు లేచిండు, మరి కిందికి వేయిండు. మా మనవరాలు గంగదేవి చెప్పింది ఏం అవతామని పుట్టంతో చూసిండు. 7 బొక్కెళ్ళతాను ఎల్లెత్తున్నదో ధనం తీసుకున్నాడు. రాజాలు, పట్టాలు, దేశాలు అన్ని కట్టుకున్నాడు. కట్టుకొని మరి రాజు మిన్ను మోగినట్టు వాళ్ళ రాజు మోగుతున్నాడు. మరి ఆడ అన్ని
పట్టణాలు కట్టిండు, దేశాలు కట్టిండు, రాజ్యాలు కట్టిండు, ఒక 62 జిల్లాల మందం సంపాదించి పెట్టిండు. తెస్తే పన్నెవాడ ఆవిడమైనా కానీ జంగలంతా నరుకొని పోయి మొత్తం ఆవులకు వేసిండు తోటి. ఉత్తరమైన ఆవులు మేషత్తున్నాయి, దక్షిణమైన మేషత్తున్నాయి, తూర్పుమైన మేషత్తున్నాయి, పనోడమైన మేషత్తున్నాయి. ఈ సంవత్సరం ఓడిపోయిన అబ్బా ఇక సంతోషం అన్నాడు. నీళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అర్థం ఉంది, సంపాదన ఉంది, పైసలు ఉంది, పొలం ఉంది. ఇంకేం కావాలా? ఇంకేం కావాలని లేదు. ఇక దాన్ని భవిష్యత్తులో అర్థం ఉంది. ఆవులు ఇక గుళ్ళు కడతా, ఇక గుళ్ళు సుధ కడతా, ఇక మల్లికార్జున గుళ్ళు కడతా, గంగదేవుని గుళ్ళు కడతా, ఇక శంకరుని గుళ్ళు కడతా, అన్ని గుళ్ళు కడతా. ఇక బ్రాహ్మణులని లోయల్లో ఇస్తా, ఆవుల కాడి పోతా అనుకున్నా. ఆవుల కాడికి పోతానని రాజు వాళ్ళ రాజునైనా మరి అసలు గుళ్ళు గోపురాలు కట్టిండు. ఇక రాజు మందకాడికి వెళ్ళిపోయిండు. ఓ బ్రహ్మావలోదేవి ఇగో అన్నం ఉన్నది, ఇగో 7 వైనాల పెట్టు, గవ్వకిడితే అంత ధనం గల్ల వాళ్ళు మనం ఆవులు చూస్తామంటే ఆటారు ఎవడు నిర్దు పన్నాడు, ఎవడు ఉన్నాయి ఆవుల మందకి ఏమో తక్కువ లేదు మనకు. ధనం సంపాదించిన గాని పైసలు సంపాదించిన గాని పైసలో పాలివారు సొమ్ము, ధనం అంతా సంపాదించిన దాదివార సొమ్ము. మరి ముఖం మీద వస్త్రం ఉంటే నువ్వు సకల పాలు. మరి నా గర్భవాసాన ఒక కొడుకు బిడ్డను లేకపోతే ఇది ఎందుకు ఈ ధనం దాని అనుకున్నా. ధను దాని మీద మన్నువాడ పస పదార్థం ఎవని పాలు అవుతుందో. అత్తరు నా చుట్టాలు అత్తరు, బంధువులు అత్తరు. ఓ వారికి ధనం దానే ఉందని అడుగుతారని కొడుకులు బిడ్డలు ఎంతమంది అడుగుతారే. కొడుకులు నీకు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు. అయ్యా చూడాలి ఆడునేవో మరి ఇంత అన్నం పెట్టిన తింటాడు. అయ్యో నీ కొడుకులు బిడ్డలు చాలా ఉందని ఇంత దీవనార్థం పెట్టిపోతారు. ఓవని బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు. మరి నా గర్భవాసాన ఓ కొడుకో పుట్టిన ఓ బిడ్డ పుట్టిన నేను చెప్పగలుగుతాను. అయ్యి ధనువు లేకొచ్చినవా, ధనువు లేకొచ్చినవా, పైసలు లేకొచ్చినవా, పలడత లేకొచ్చినవా, ఎందుకు వచ్చినవా? ఓ నాదా, మా నాదా వాళ్ళ రాజు ఎట్లా బర్రకాడికి వేయండు. ఇవో నా కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఇగో ధనం పొచ్చడు వాడైంది, పైస పొచ్చడు వాడైంది. నాకు శిక్షల మళ్ళీ ఒక కొడుకులు ఏమన్నదో. నీకు కొడుకులు ఎప్పుడు ఏమంటున్నావు? ఇగో గుమ్మల పోయి పెద్ద కొడుకు సింహరాజు పుడతాడా అని మరి మల్లపుష్ప ఊపుతుంటా మరి అన్ని ఇచ్చిండు. ఇక పొమ్మన్నాడు. ఎప్పుడు మన వారికే మరి అది నాన్న వచ్చింది, లోయిల కాడికి వచ్చింది, నీళ్ళు వడిసేదాకా నీళ్ళు జర కట్టింది, మందోర సినిమే మడి వల్ల కట్టింది. పోయి ఎప్పుడు పంటన పెంచింది అంతే బాలుడు పుట్టిండు. మరి ఎవరికన్నా కొడుకులు రామే ఎంత
5గురం నేను 6గురం మా రాదు 7గురం అయినా తీయ పెట్ట ఆ పెండల మూతి పెద్దలు పెద్దలు పెగిలిచ్చి పెడతాయి పెద్దలు పెట్టలా ఇక చాలా అంటుంది అమ్మ చాలా సంతోషం అనుకోంగ మన చిన్న రత్నం పెట్టి అలకంగా మరి రొట్టెలు చేస్తాందట వల్లమ్మ తింటానని లప్ప లప్ప మరి రట్టం పెట్టి రట్టం అడగంగా మరి చిన్నగా అది పడు మళ్ళెట్ట అది పడ్డది అంటే తెల్లగాలి విందనా నల్లగాలి విందనా బీర్ విందనా బ్రాండ్ విందనా తెల్లగాలి మీద కాదు బ్రాండ్ మీద కాదు మరి ఎట్ట అది పడ్డదంటే రట్టం పెట్టి అడగంగా మరి ఇద్దరు కొడుకులు మరి లొల్లి అవుతుంది దంపలాడ అవుతుంది నీ ముసలాన్ని పోతే నన్ను దొబ్బెత్తాను కాళ్ళకి పడతా అంటే ఇప్పుడు నీ కొడుకులు కదా కొట్టాడుతాడు కొడుకు నువ్వు మధ్యలో దొబ్బేరా మరి మా ముసలాయన ఉంటాను అటు ఇటు ధమస్తాడు పొలా ఉంటే ధమస్తాడు ఇక మా ముసలు పోతే నీ ఈ డొక్కుతూ ఆ డొక్కుతూ కూతాడు ముసలా దొబ్బెత్తే కాలేరు పోయింది అనుకో మరి ఇద్దరు వచ్చి 2 పెట్లు పెడతా సందులకి ఎక్కువ ఇక్కడ కాదు ఇక్కడ బయట సాఫ్ చేసుకో గట్ట అరే నీ అవ్వ ఈత ఇది కుదరదురా మొల చిన్న దేవుని దగ్గర పోతున్నాను పోయి మరి ఇద్దరు పోయి మీ ఇంటి దేవుడైనా మీకు ఇలా సంతానం రామ రామ కోదంట రాఘవ రామ ఏం పని గచ్చిలో దేని గురించి వచ్చినావు నీకు 2 కొడుకులు ఇచ్చి డబ్బు ఎత్తి దానం ఎత్తి ఆవులు ఇచ్చి గోవులు ఇచ్చి పైసే ప్రార్థన ఇచ్చి మొత్తం ఇచ్చి మళ్ళీ ఎందుకు వచ్చినావు వల్లమ్మా ఏ భగవంతా ఇగో అన్ని ఇచ్చినావు ధనం ఉన్నది దానం ఉన్నది పైస ఉంది ఏటి మీద ఎట్లు పాటిందా బర్ర కట్టేసాడు బంగారం ఎట్ల దాకా ఉన్నాయి కానీ ఏం చేసుకోండి ఓ దేవుడా మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటున్నావా ఇగో 2 కొడుకులు మరి కలబడతారు ఇక మనగొల్లోళ్ళు ఇంకో చిన్నోళ్ళు ఇక సాగలామత్తది మంగళైన పెద్దలు పెడతాయి పెగిలిచ్చి పెడతానా చాలా అని మళ్ళా చిన్న రత్నం అడుగుతుంది రత్నం పెట్టి అడకంగా మళ్ళీ చిన్న లక్షణ ఎంత అది పడ్డదంటే మరి 4 కొడుకులు ఉన్నారు మరి ముసలాయన నేను చచ్చిపోతే మరి ముసలాయన ముంగట అగ్గి పడతాడు మరి ముసలాయన చనిపోతాడు మరి నేనే ఉంటే మరి అగ్గి పట్టాలి ఓలు పట్టాలి 4 కొడుకులు ఉంటే 4 దిక్కులు ఎత్తుకుంటారు ముంగట అగ్గి పెట్టే దిక్కు లేదు మొత్తానికి అగ్గి పెట్టే దిక్కు లేదు భగవంతుడా సిరిసేల మల్లయ్య అగ్గి పెట్టే దిక్కు లేదు మరి ఇంత సంపాదించి 1 రూపాయలైనా సిరిసేల వల్ల 4 కొడుకులు ఇచ్చిన వారు మరి ముంగట అగ్గి పెట్టే దిక్కు లేదు ఇంకొక కొడుకుని నాగవిత్తనా నాగవిస్తే సాలయ్య దేవుడా భగవంతుడా
రమరాజు వలరాజు భార్య వల్ల దేవికి నేను ఏమని చెప్పిండు ఓ మామ వల్ల దేవి మనం పుట్టింది ఎవళ్ళ పెరిగింది ఎవళ్ళ నాడు ఎవల మందల కన్నా గోలు పుట్ట కాంచల్ల మరి ఉన్నది పుట్టకాడ నేను నువ్వు పుయ్యలే పుడతలో చిన్న కొడుకు నేను పుట్టకాడ ఉట్టది లేకపోతే నేను ఆవుల మందల నీ పాల మీద మంచిదని ఎప్పుడు చెప్పిండు ఉల్లవదేవి నేను విత్తవా పుట్టకాడికి వచ్చింది పుట్ట చుట్టూ వలికింది పుట్ట చుట్టూ వలికి అచ్చమైన కర్రీ ఆవుల పాలు నేను కానీ వెంటకొచ్చి పుట్టలో తన పోసి పుట్టకాడ నేను పుయ్యలు పడతాను కదా పోయి శంకులోనే మరిగో ఇలా ఉన్నది చేతిలో శంకు మరి అన్నదమ్ముల తేని ఆవుల పాలు వంచుకుంటాడు 72 పిల్ల కాలువలు 72 పిల్ల కాలువలు దాటిపోయి మరి అసలు యుద్ధాలు చెప్తాడు శివ మరి ఆవుల తేని ఆవుల పాలు తేని సెలుకురు కానీ చెరువు రింపుతాడు చెరువు రింపినాక చెరువు ఆగది మరి స్తనారు ముక్కారుడు మరి ముగ్గురు రాజులు పక్క పక్క నవ్వుతారు కట్ట మీద ఉంటారు నవ్వుడుకు 10 గంటలు పెడతారు చెరువు పెట్టినాక మరి తక్కడ తుక్కడి కాపులు అసంటోళ్ళు మరి అసలు అయ్యారులను తీసుకొస్తారు చెరువుకి ఎట్టి చేయిస్తే వారచ్చి పోలరా దగ్గర పడతారు బాణాలుగా తెగిస్తాడు శవారిని కట్టి చెవులు వస్తాడు ముక్కరును పట్టి ముక్కులు వస్తాడు కావేరు గాని బట్టి కట్టకి తెగిస్తాడు అంటే 7 రోజుల కథ ఉన్నదో బంగారు తవ్వ మీద కొలువు తీరిండు 2 చెప్పలు అందరూ సిగ్గేసుకున్నాడు నెత్తిలో వేసుకున్నాడు చేతిలో సాట పట్టిండు పంచంగాల కట్ట పట్టుకొని అయ్యనా అచ్చారా భోగా సంగమ మాతో తెలియని చెప్పు కదా ఎక్కడ పత్తి పంచ పాండవులు అంటే ఎవరు అనుకున్నావు పంచ పాండవరాలు దేవతలు నరులు కాదు పాండవుల అవతారము పుంగి ఏదో గొల్ల అవతారం వేసుకొని పుట్టిరోయి గొల్లోలు అక్కడ పుట్టినాక మా బావలు వేయరు పంచ పాండవులు వేయరని నేను ఉండేది కానీ అక్కడ మహాత్మా కృష్ణుడు ఏదో పల్లికొండ అవతారం వేసి పుట్టిండోయి
కాటవరాజు పుట్టంగా కథలు ఏర్పడ్డాయి. ఊరే చంద్రుడు ఉన్నవాళ్ళ చంద్రుడు. మరి కళ్యాణం పడ్డ వారి కథవీర స్వామి అవతారం వేసుకొని పుట్టిన దేవుడు కాటవరాజు. కళ్యాణం పటమారి దేవుడు పటమారి ఇక గొల్లోళ్ళు ఇళ్ళల్లా ఈ పెద్దరాజుల కొడుకు. మరి పెద్దరాజు పూజ చేస్తే ఇగో ఆయన భక్తి మెచ్చి ఆయన పూజ మెచ్చి నేను పలమీయనని ఆయన మారి ఇగో పెద్దరాజు కడుపులో పుట్టింది. దేవుడు 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 కళ్యాణ దేవుడు పటమారే పుట్టిండు. ఈ సవైన పోడు కాదు. అందరే కానీ అందరు ఏన కిందనే లోకు చెప్పనట్టు తగ్గోడి అయినా గసుంటోడి అయినా ఇగో ఈ దేవుని అవతారం వేసి పుట్టిండు గొల్ల కాడవరాజు. గొల్ల కాడవరాజు ఎప్పుడు పుట్టిండో ఆడబిడ్డ మరి పాపవ పుట్టింది ఆయన తోట. చెల్లె పాపవ్వ మరి అక్కడ కళ్యాణం లోపల పుడితే కళ్యాణం లోపల పుట్టినాక ఇగో పెద్దరాజు చచ్చిపోతాడు. ఇగో పెద్దవదేవి ఉంటది. పెద్దవదేవి ఉన్నాక మా రాజు అయినాక రెండయి రాజం ఎలా ముండయి ముంగిట్ల ఉండా. ముంగిట్ల ఉంటే మరి అచ్చటోడు ఏమంటాడు పేటోడు ఏమంటాడు మరి నేను నా భర్త అయినాక నేనేది కానీ అగ్గినే గుండాలు తోడించుకొని పెద్దవదేవి అయినా మన ఉన్న పెద్ద ఆ గుండాలు ఆ శిష్యుడి కింద పోయి కథ. మరి కాడవరాజు కథ గొలవరు పాపం కథ చెప్పందంటే ఇగో భద్రాన పోతాడు. ఇగో దొనకొండ నగరం చనిపోయి మరి కాశీకాని ఓదనాన్ని వేయి కాశీతో కడదప్పి కళ్యాణం వస్తాడు. కళ్యాణం వచ్చినాక గొల్లవారు పాపవా పాడరాని పాటలు పడుతుంది. ఏ రాని వేషాలు ఎత్తది. వేసినాక మరి తెని వల్ల మాటలు వించేది. మరి గొల్లవల మీద పాటలు పాడినాక అరే భద్రాన్ని వస్తాడు. ఇక్కడ ఏ అన్న బిడ్డను మరి ఏ చిన్న అన్న బిడ్డను ఏ పెద్దనాన్న బిడ్డను అనినేమో తీసుకొచ్చి బలగల కలుపుతాడు భద్రయ్య. పాకాలు కొట్టుకొని చేతుల్లో అమ్మలతత్వ పట్టుకొని ఈయన అత్తాండు. వీళ్ళందరూ ఓ తీరున్నాడు. ఈయన ఓ తీరున్నాడు. ఈయన ఊరు ఈయన రాజ్యం ఈయన దేశం ఈయన ఏమిటాయనే ఈయన ఏం కథ మాతో తెలియని చెప్పాల నువ్వు. ఈయన రాజం ఏలూరు దున్ననూరు ఏలూరు భీమారమే అమ్మి కట్టిరు. మరి అసలు ఉండి రాజ్యం ఏనది భార్య నాగం ఉన్నది. కొడుకు కోనే ఉన్నాడు. బిడ్డ మీనమ్మ ఉన్నది. వీళ్ళందరూ వదిలిపెట్టి అడవి ఆరుండ తిరుగుతుండ్రు. అడవి ఆరుండ వెట్ట తిరుగుతుండంటే మరి ఏం చేసిన పాపాలు కావు ఏం చేసిన పుణ్యాలు కావు. వీళ్ళ తాత రుష్కమ్మ ఇలా తండ్రులు తాతల అసలు చేసిన పాపాలు ఎలా చుట్టుకొచ్చింది. ఎసవుంటి అంటే మరి ఇలా తాత రుష్కయ్య ఒక ఆగత్తె చంపిండు. ఆగత్తె ఉన్నది ఏలుమూల ఇళ్ళనే. పిల్లత్తె ఉన్నది ఏలుమూల ఇళ్ళనే. నరత్తె ఉన్నదో ఏలుమూల ఇళ్ళ 3 పాపాలు ఉన్నాయో. ఉన్నా మరి పాపాలైనా మరి ఆ సచ్చి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. ముడగొడుకు ఆ ముడగొడుకులు చచ్చిపోయినాక ఇంటికి వచ్చినాక శరసన్నవాళ్ళు చేసిన శర నీళ్ళు ఉంటాయి. ఇక శర గునికోడు చేసిన రాకూర నీళ్ళు ఉంటాయి మనవని. అందుకే ఇవాళ కథ రాలేడు. పిలుస్తాడు దేవుడు రారంటే రాలేడు. అత్త అనుకుంటా అంటాడు తప్పిస్తాడు. అందుకని ఆ పాపాలు చుట్టేవాడికి అత్తలేదు. ఆ డోలు కొట్ట పడుతుంది. ఇక ఆయన పక్కన పెట్టు. ఇక పాపం ఉండ కొడుకు ఇంకో ఎలవతారా ఇగో ఈయన మరి ఏలూరు సుందరూరు ఎలవల కట్టారా భీమారం మీద దొరకబట్టి ఏ దొరా నువ్వు కచ్చిరేయాలంటే కచ్చిరి వెళ్తలేవు. నీ భార్య అంటలేవు, నీ కొడుకు అంటలేవు, నీ బిడ్డ అంటలేవు, నీ భూమి అంటలేవు, దేశం అంటలేవు. పిసకుక్కలకి ఎదురుతున్నావు. కాపోలు మీరు ఇగో నా తిన్నాన్నము మరి దెయ్యమని వీక్తుంది. తాయినెల్లిలో పామాయి కడుతుంది. తిన్నాన్నం విషం అవుతుంది. పట్టి వీకుతున్నాయి అంట. ఇక గట్ట నాకు తిరుగుతున్నాయో అని కాపోలు తిన్నాను.